వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు చికెన్ షేర్వా చేద్దామండి. ఇది బిర్యానీ బగారా రైస్లోకే కాక వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ షేర్వా మనం ఇంట్లోనే వండొచ్చండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షేర్వా కోసం ఇలా బోన్స్తో ఉన్న చికెన్ పీసెస్ అయితే బాగుంటుందండి. నేను 7 ముక్కలు తీసుకున్నాను. చూడండి, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా కోసం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. తీసుకున్న మసాలాలన్నీ ముద్దగా నూరుకోవాలి. అందుబాటులో ఉంటే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేయండి. రుచి చాలా బాగుంటుంది. జీడిపప్పు ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి పసుపు, ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలండి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి సన్నని మంటపై దాదాపు 15 నిమిషాలు ఉడికించాలి. మనం పోసిన నీళ్లు సగం అయ్యే వరకు ఉడికిస్తే షేర్వా మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, మరో బర్నర్పై పాన్ పెట్టి సన్నని మంటపై కొబ్బరి ముక్కలు 2 నిమిషాలు ఫ్రై చేయండి. అదే పాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ, మిర్చి వేసి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఉప్పు కాస్త చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్లో కూడా ఉప్పు కలిపాం కదా. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాలు అయింది. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి. స్టవ్ కట్టేసి టమాటా ఉల్లిపాయ ముక్కలను బాగా చల్లారనివ్వాలి. మన చికెన్ సూప్ ఎలా ఉందో చూద్దామండి. చూడండి, బాగా మరుగుతుంది. మరో 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈలోపు మనం మసాలాలు సిద్ధం చేసుకుందాం. టమాటా ముక్కలు బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. దీనిలోనే 1 టీ స్పూన్ పెరుగు వేయాలి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు మీకు అందుబాటులో ఉంటేనే వేయండి, లేకుంటే లేదు. చూడండి, మన టమాటా మసాలా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. మనం తీసుకున్న మసాలా దినుసులన్నింటినీ నూరితే ఇలా అయిందండి. టమాటా ఉడికించిన పాన్లోనే 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక మిక్సీ పట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా కలపండి. సన్నని మంటపై నూనె తేలే వరకు ఉడికించండి. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతుండాలి. చికెన్ సంగతి ఎలా ఉందో చూద్దామండి. చూడండి, చికెన్లో పోసిన నీళ్లు దాదాపు సగం అయిపోయాయి. ముక్కలు బాగా ఉడికాయండి. టమాటా మసాలా పేస్ట్ బాగా ఉడికిందండి. చూడండి, నూనె బాగా పైకి తేలింది. ఇప్పుడు నెమ్మదిగా చికెన్ సూప్ కూడా వేసేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టి సన్నని మంటపై 10 నిమిషాలు మరగనివ్వండి. 10 నిమిషాలు అయిందండి. చికెన్ షేర్వా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేయాలి. షేర్వా చాలా మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టి 5 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. ఏమాత్రం రెస్ట్ ఇస్తే చికెన్ షేర్వా రుచి చాలా బాగుంటుంది. చూసారా, గుమగుమలాడే చికెన్ షేర్వా. వట్టి షేర్వానే సూప్లా తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చూడండి, మామూలు రైస్తోనే బగారాలా చేశాను. చికెన్ కర్రీతో పాటు ఫ్రై కూడా చేశాను. వీటికి అడిషనల్గా అన్నట్టు షేర్వా కూడా రెడీ చేశాను. నేను చేసిన చికెన్ వెరైటీలన్నీ బగారాతో పాటు వైట్ రైస్లో కూడా చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి.
ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకాస్త బెటర్గా ఎలా చేయొచ్చో సూచనలు కూడా చేయండి. మరొక విషయం అండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.